దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన గుద్దేటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తూ ఉండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులలో నిమగ్నమైంది. తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కూళ్లతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరణ ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్కు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలిపారు. దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన గుద్దేటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తుండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులలో నిమగ్నమైంది. తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కుడ్లతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరించే ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్కు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలిపింది. ఆటో డ్రైవర్ జహంగీర్ తాను వస్తున్నానని తెలిపి ఇంటి వద్దకు వచ్చి ట్రాక్టర్ ఎక్కడ ఉందని తెలుసుకొని నిర్మల లింగయ్యలను తీసుకొని డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి చెత్తను మైదాన ప్రాంతంలో డంపింగ్ చేసి 1/2 తులం గల బంగారం ఉంగరాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితులు జహంగీర్ను అభినందించారు. తాను పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికివ్వడం పట్ల మున్సిపల్ ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు. నేను దేవరకొండ మున్సిపాల్లో పనిచేస్తాను. నాకు ఒక్కరు కాల్ చేసి బంగారం పోయిందని నాకు కాల్ చేశారు. వాళ్ళు డైలీ నా బండ్ల చెత్త వేసేవాళ్ళు. ఈరోజు నా బండ్ల వేయలే, ట్రాక్టర్కు వేస్తే నేను బాధ్యత మీ బంగారం పోయిందని చెప్పి నేను వెతికి ఇస్తా అని చెప్పినాను. వాళ్ళకి నాతో పాటు రండి మీరు మీకు దేలాడి ఇప్పిస్తా అని చెప్పినాను. తీసుకుపోయి వాళ్ళకి దేలాడి ఒప్పో చెప్పిన చెప్పిరారు. వాళ్ళు నాకు కాల్ చేసారు. ఆ ట్రాక్టర్ నేను అక్కడ ఆపేసి నా బాధ్యతగా నేను ఒప్పజెప్పి మీ బంగారం నేను ఓపెన్ ప్లేస్ లో కాల్ చేపించి ఈ బంగారం మీకు ఒప్పజెప్తా అన్నాను. ప్లేస్ లో ఉన్న ఓపెన్ ప్లేస్ లో చెత్త ఓపించి దేలాడి వాళ్ళకి ఒప్పజెప్పాను. దొరికింది, వాళ్ళకి ఒప్పజెప్పేసిన. ఇట్లా 6 గంటలకు లేచినప్పుడు ఇల్లు ఊపుతుంటే బకెట్లో కుళ్ళెత్త పోయి అలా పోస్తుంటే ఏ ఉంగరం కింద పడిపోయింది. నేను అప్పుడు చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. తర్వాత చూసుకుంటే ఇట్లా మున్సిపాలిటీ ఇలా పసుపు వీళ్ళని అడుగుతుంటే దొరకలే. బండి నెంబర్ చెప్పంటే చెప్పింది ఒక ఆమె. చెప్తే పలానా కాడికి ఉన్నానంటే పోయినా గాడికి పోతే ఇంకొక ఆమెను అడిగితే ఇప్పుడే పోయింది ఇక్కడ అని చెప్పిండు. ఆడికి పోతే ఈడ ఉందని మా ఎమ్మటి వచ్చిన అబ్బాయి చెప్పిండు. ఫోన్ నెంబర్ తీసుకుండు. సరే రాండి అన్నాడు. వస్తే పోయినాం, చూసిరు వాళ్ళు కూడా. అది సేటమ్మ ఈడ దొరకదు, మేము పోసే కాడ కోసం, నువ్వు దేవులాడుకో అని చెప్పేసారు. అయితే వాళ్ళు కూడా ఏమన్నారు, సరే నేనేం అంటానేమో చూపిస్తాను నేను కూడా అని ఆయన కూడా చెప్పిండు. మాకు కూడా మా ఉంగరం దొరికింది. మాకు నిమ్మలంగా మున్సిపాలిటీ మంచిగా ఉండాలి. పట్టులకు ధన్యవాదాలు. మా ఉంగరం మాకు దొరికింది, మాకు ఇచ్చారు, దేవుడు ఆడిచ్చారు. మాకు అదొక ధన్యవాదాలు. అదే సేటమ్మది ఉంగరము పోయినందుకు ట్రాక్టర్లో పడి ఉన్నందుకు మున్సిపాలిటీలు దేవులాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకని చెప్తున్నారు. నిజాయితీగా ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు. వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కాబట్టి, మంచి వ్యక్తులు. పేరు కూడా చెప్పండి. జహాంగీర్ అనే వ్యక్తి అబ్బాయి రోజు చెత్తకుండి బండి తీసుకొని వస్తాడు. ఆయన కరెక్ట్ నిజాయితీ పరుడు అంటే ఆయనేను అన్నాను.